రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు అందరి హృదయాలు కూడా గెలుచుకున్నవారు రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన సతీమణి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారి పట్ల కూడా తాడిపిత్తిరి శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనుసరించిన ధోరణి అతను మాట్లాడిన తీరు కానీ మరీ ముఖ్యంగా కూడా 4వ తేదీ అతను వాడిన పదజాలం సభ్య సమాజంలో అందరూ కూడా తలదించుకునేటట్టు కూడా ఉంది. ఈరోజు ఒక అటవిక రాజ్యంలో ఉన్నట్లుగా ఒక మృగరాజు అయినట్టుగా ఈరోజు చేస్తాడు. దానికి తోడు అతనికే మళ్ళా కూడా పదవులు రావడం. అతను ఇప్పుడు అందరూ తేల్చుకుందాం నాకు అందరికీ తెలుసు అతను తేల్చుకునేది అతని యొక్క ధైర్య సాహసాలు అతని ప్రజాస్వామ్య పద్ధతి ఏమిటి. ఎందుకంటే జరిగితే అందరూ భయపడితే ఎంతవరకైనా బెదిరిస్తాడు అతని తత్వం. జరగకపోతే తోక ఎట్లా ముడుచుకొని పోతాడో కూడా అందరికీ తెలుసు. ముఖ్యమంత్రుల్ని అధికారంలో ఉండేవాళ్ళని ఎలా పొగడి తనకు లోపరుచుకొని ఎలా కూడా పనులు చేసుకుంటారో కూడా తెలుసు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బలహీనత ఈరోజు జేసీ కుటుంబము వాళ్ళకు బాగా తెలుసు. వీరి బలహీనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. వీళ్ళ అవసరాలు అతనికి ఉన్నాయి, అతని అవసరాలు వీళ్ళకు ఉన్నాయి. రేపు జరగబోయే 19వ సంవత్సరం జరగబోయే ఎన్నికల్లో ప్రజల చేత నేరుగా కూడా ఎన్నుకోబడేది కష్టము. అయినా కూడా ఈ 13 జిల్లాలో ఒక మాఫియా గ్యాంగుల్ని ఏర్పరచుకొని మాఫియా గ్యాంగ్ అందరిని కూడా ఒక కూటమిగా తీసుకొని దానికి ఒక అధినాయకుడై ఈ మాఫియా గ్యాంగులతో నియోజకవర్గాల్లో ఉండే ప్రజల యొక్క గొంతు నొక్కి ఓట్లు వేసుకొని మరొకరు రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క తాపత్రయము కుట్ర కూడా. ఎవరిపైన పార్టీ పరంగా పార్టీ అడుగుతా ఉంది, మూసేస్తున్నారు. గొంతులు నొక్కడమే కదా ప్రజల గొంతు, పార్టీల గొంతు. ఏ పార్టీ మాట్లాడితే ఆ పార్టీల గొంతు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని చెప్పి మేము మాట్లాడుతుందని చెప్పినాడు. వ్యక్తిగత దూషణలు ఒక మొదటి తూరేది ఏమన్నా మాట్లాడింది? జగన్మోహన్ రెడ్డి గారు తల్లి తండ్రిని తాతని ఎవరు మాట్లాడితే ఈ జిల్లాలో కూడా వాళ్ళ తండ్రుల్ని తాతల్ని వ్యక్తిగతంగా దూషణలు. ఇదే ఒక అజెండా వాళ్ళకి. ప్రజల అజెండా కాదు, ప్రజల బాగోగుల అజెండా కాదు. జేసీ ఫ్యామిలీకి ఏమంటే తేల్చుకుందాం రా అని. ఏం తేల్చుకుందాం? ఏమన్నా అటవిక రాజ్యమా? ఏమన్నా రౌడీలమా కుస్తీలు పట్టుకోవడానికి? ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇవద్దు మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తున్నారు, ఎందుకు మీకు చట్టసభ లేకపోతున్నారు? ఆ ప్రజలు ఓట్లేసినారని చెప్పిందంట. మీకంతా మోజుంటే రాజీనామా ఇవ్వండి. మీకంత మోజుంది అంతా తేల్చుకుందాం అంటే మేమైతే రౌడీలుగా తేల్చుకోవడానికి లేదు, కానీ ప్రజల దగ్గర పోయి తేల్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధమే.